పెద్దలకు నమస్కరించినప్పుడు మొదటగా దీవించేది దీర్ఘాయుష్మాన్ భవ అని. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో ఆయుష్ ఉన్నంతకాలం జీవించమని అర్థం. కానీ ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడి, బాధ్యతలు, ఉద్యోగాలతో ఆయురారోగ్యాలతో జీవించటం సాధ్యమేనా అంటే కాదు అని అంటాం. కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అన్నది నానుడి. దీనికి ఉదాహరణగా మార్కండేయుడిని చెబుతాం. అల్పాయుషుతో జన్మించిన మార్కండేయుడు శివ సాన్నిధ్యం, మహామృత్యుంజయ మంత్రం కారణంగా దీర్ఘాయుష్ను పొందాడు. అంతకంటే ముందు శరీరాన్ని పవిత్రం చేసుకున్నాడు. శరీరాన్ని పవిత్రం చేసుకోవడం అంటే మానసిక శుద్ధితో పాటు శరీరాన్ని కూడా పవిత్రంగా శుద్ధి చేసుకోవాలి. మార్కండేయుడు మృత్యు వినాశిని అనే తీర్థంలో స్నానం చేసిన తరువాతే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాడని తిరుప్పేరు నగర్ స్థల పురాణం చెబుతున్నది. ఈ తిరుప్పేరు నగర్ను బృహత్పురి అని కూడా పిలుస్తారు. ఇక్కడి స్వామివారికి అప్పాలంటే అత్యంత ప్రీతికరం. అందుకే ఆ స్వామిని అప్పకుడత్తాన్ పేరుతో పిలుస్తారు. ఇక ఇక్కడి మృత్యు వినాశిని తీర్థంలో స్నానం చేసిన వారు దీర్ఘాయుషుతో జీవిస్తారని అంటారు. దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, మానసికంగా కూడా ఆరోగ్యం బాగుంటుందని భక్తులు చెబుతున్నారు.